జరుగుతూ ఉంటాయి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది, వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా 5 పేజీలు 6 పేజీల కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెడితే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో గమనిస్తుంది. 3000 మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు, వాళ్ళు కూడా ఎన్నిక అవుతారు, కానీ 20 రోజులే పని ఉంటుంది. అక్కడ కేంద్రం ఉంటుంది, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో, అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయటం. అట్లనే సౌదీ అరేబియా ఉంది, కింగు వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. కింగు యొక్క సంతానమే, వాళ్ళే అన్నీ చూస్తూ ఉన్నారు, కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్రంగా ఇది స్విట్జర్లాండ్లో దర్ ఇస్ నో ప్రతిపక్షం. 7 పార్టీలు ఉంటాయి, 7 పార్టీల్లో 7 మంది ఎలక్ట్ అవుతారు, చేసుకుంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు, అంతే. ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు. వాళ్ళ ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు, మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము. కొన్ని సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషను, పార్టీకి వేస్తారు ఓటు, పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని. అట్లనే జపాన్లో ఉంది, అలానే స్విట్జర్లాండ్లో ఉంది, అలానే కొన్ని చోట్ల. అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకుంటే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము. అది కూడా సక్సెస్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర, ఇది ఎందుకు రాయకూడదు, ఇది కూడా నా సమస్య. ఇవన్నీ నా సమస్యను నేను అడ్రస్ చేసుకుంటున్నాను, అంతేకాని ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు తృప్తి ఉంటుంది. నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఇలా వచ్చాము, ఎక్కడి నుంచి మొదలవ్వాలి, సివిలైజేషన్ అంటాము, లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము. ఈ ఆది మానవుడి కంటే ముందే ఉంది, అసలు భూమి ఉంది కదా, ఈ భూమి పుట్టుకట్ట జరిగింది. సరే, భూమి తర్వాత సూర్యుడు మండలం ఉన్నారు. ఈ సూర్యుడు ఎవరు? ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక చుక్క, ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క, పాలపుత్తలో మిల్కీ వే అంటాం, దాంట్లో ఒక చిన్న చుక్క. దానికి మళ్ళీ అన్ని గ్రహాలు అంటే 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలకి భూమి ఒక గ్రహం, భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం. ఈ 9 గ్రహాలకి 100, 200, 300 చంద్రుళ్ళు ఉంటారు మళ్ళీ. అరే, ఒక చుక్కకి, ఒక సూర్యుడికి కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి. ఆ భూమి మీద మనం ఉన్నాము. ఈ భూమి ఏంటి, మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం 4000 కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి. ఈ మట్టి ఎంత ఉంది, మట్టి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లే ఉంటుంది. ఆ కింద ఏముంటుంది, గోళం పగ వండుతూ ఉంటుంది. అది పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక తొట్టులాగా ఏర్పడితే అది భూమి అయింది. ఒక నారింజకాయ ఉంటే నారింజకాయ పై తొక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి. కింద గోళం పండుతూ ఉంటుంది. ఈ భూమి మరి పక్కన నీరు, సముద్రం, ఈ రెండు కలిసిన చోట ఈ రెండు కలిసిన చోట జీవి పుట్టుకొచ్చింది. జీవికి క్రోమోజోము ఏకకణ జీవి. తర్వాత అది బ్రేక్ అయ్యి మనిషి పుట్టింది ఒక 70,000 సంవత్సరాలు, 80,000 సంవత్సరాలు. తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు. ఆ జంతువు నుంచి పరిణామం. ఇది మొదలుపెట్టి అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్కడికి పోయాం, అక్కడికి వచ్చి మొదలుపెట్టాను ఈ పుస్తకాన్ని. అంతరిక్షం నుంచి మొదలుపెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని, మనిషి పుట్టుక, ఆ మనిషి తర్వాత పాత రాతి యుగం, ప్రాచీన సంస్కృతి, ఈజిప్టు, మెసొపొటేమియా, ఇవి ప్రాచీన మన సింధు నాగరికత. అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు, సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి. అవన్నీ ఏరుకుని వాటితో స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు, పురాతన రోము చరిత్రలో అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు, లేకపోతే సెనేట్ అన్నారు. సోక్రటీస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం, ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది. మనకి వేదకాలము హిందూ మతము ఉన్న తర్వాత క్రీస్తు జన్మం, అంతకుముందు బుద్ధుడి జన్మము, తర్వాత ఇస్లాము 6వ శతాబ్దంలో ఇస్లాము, వీటిని కూడా
చొప్పించాలి, క్రమంలో చొప్పించాలి, అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆర్డర్ వేసుకున్నాను నేను. ఆ వేసుకున్న దగ్గర పుస్తకాలను తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్స్. ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళిపోయాను. యూరోపియన్ హిస్టరీలో ఇంగ్లాండ్ ఎట్లా ఏర్పడింది, ఫ్రాన్స్ ఎట్లా ఏర్పడింది, జర్మనీ ఎట్లా ఏర్పడింది, ఆ ట్రైబల్స్ ఏంటి, ఆ క్లాస్లు ఏంటి, స్కాండినేవియన్ నుంచి వైకింగ్స్ ఎట్లా వచ్చారు, ఇంగ్లీష్ ఎట్లా పుట్టింది, ఇవి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ ఎట్లా జరుగుతుంది, ఆ సమయంలో మనకి ఇవన్నీ కూడా క్రీస్తు శకం తర్వాత జరిగినట్టు పరిణామాలు. ఆ తర్వాత చైనా, అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉంది. సో అది అనుసంధానం చేస్తూ, ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సైమల్టేనియస్గా ఈ 300-400 సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది, ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని పెట్టుకుని ఆ తర్వాత మతాలు, మత కలహాలు, తర్వాత మత కలహాల తర్వాత ఓకే బోర్డు కొడుతుందా? మా అమ్మాయి చెబుతుంది, అమ్మా వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పాలి కదా. అంటే ఐమ్ సారీ, ఎమోషన్ ఇది. మరి నేను 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి భారత్. అంటే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇలా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇక ఇలా ఈ చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ తర్వాత వరల్డ్ వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా దీంట్లో పెట్టేశారు. ఏది వదల్లా, జపాన్ చరిత్ర వదల్లా, చైనా చరిత్ర వదల, ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి 340 పేజీల్లోకి తీసుకొచ్చి, అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారో నా యొక్క శక్తి అంటారో, నాకు భగవంతుడిచ్చినటువంటి ఇదో. ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు చేశారు, వీటి వెనకమాల ఎవరున్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను. అది కూడా చరిత్ర. అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వార్తలు జరిగింది అనేటువంటి కాదు. అలా ఆ చరిత్రని వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకుని అంతటితో ఆగలేదు. చివర కరోనాకి ఉన్నటువంటి ఇప్పుడు కాదు, కరోనా ఒక 34 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా. అది అలా జనించింది, దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, దానికి పెట్టిన వ్యాక్సిన్స్ ఏంటి, అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది. ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని అంటే ఏంటి, రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, అలానే మనం ఇంకేం చెప్తున్నాం, మనకి ఆయన మిచికాకో, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు, యూనివర్సిటీ అమెరికాలో, ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట. ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల, పుస్తకం అంతా చదివేస్తుంది, అది మళ్ళీ అప్లోడ్ అయిపోద్దండి. మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ కన్నిట్లా ఆపకనే మళ్ళీ మనకు ముందుకు వచ్చేస్తాడ. మొత్తం రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా. అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు, ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం, రేపు అవసరం లేదు, ఒక సెల్లు 2 సెల్లు
తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పెట్టేసేసి గొర్రెలు పెంచుతారంట, గొర్రెలు పెంచుతారంట. ఇది చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా. ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో చెప్పారు. సెకండ్ నేను చెప్పినట్టు రాయలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు, లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకో 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది. మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే అంటే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదిక ఎక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం. ఆవిడ ఉపన్యాసాలు చూశాను. ఆవిడ స్పోక్స్మెన్గా చూసేవాళ్ళము. నిక్కచ్చిగా ఉంటారు. అది నాకు నిక్కచ్చి. మా నరేష్ చెప్తాడు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడతోటి ఫైట్ చేశాము, కానీ ఆవిడ నోట్ చేసుకుంది, మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు, వెళ్ళిన తర్వాత 1 2 3 4 5 టకటకటక అయిపోయింది అన్నాడు. ఇక్కడ ఏదో ఆర్గ్యూ చేసాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి నచ్చితే టక్ అయిపోయింది. దట్ ఈస్ హౌ లీడర్ షుడ్ బి. ఇంకొకటి ఆవిడలో చూసింది, ఆవిడని అబ్జర్వ్ చేసినప్పుడు చేసింది ఏంటంటే, పార్లమెంట్లో హల్వా తయారు చేయడం గురించి చెప్పారు. ఒక ఎమోషనల్ కనెక్షన్ అది. మేము 11 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నా మాకు తెలియదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది. ఆ హల్వా తయారు చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు కానివ్వండి, వాళ్ళ కార్యక్రమం కానివ్వండి, ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు అది. ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను. అది మేడం, అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి. ఆవిడని ఎంచుకుంది నేను ఈ పుస్తకానికి ఇంగ్లీషు వర్షన్ని ఎందుకో ఎంచుకున్నాను. అది జరిగింది ఈనాడు ఇంత గొప్పగా. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది, మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. నా చెప్పాడు కదా, భరత్ చెప్పాడు కదా, చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు, మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భరత్ చెప్పాడు. భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ భరత్. దాట్స్ మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకేమి అటువంటి కోరికలు ఏమి లేవు. కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి.
అది కూడా జీవితమే, దాన్ని కూడా ఆస్వాదించాలి. జీవితం అంటే ఎప్పుడు గందరగోళము, ఏదో 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 అనుకుని పరిగెత్తడం కాదు. ఒకటే ఉంటుంది జీవితం. నా దేశం వరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. అలానే మా వెంకయ్యనాయుడు గారు మా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో ఎస్ఎస్సీ చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి, ఆ రోజు అంజయ్ గారు లేకపోతే ఇంకొకటో ముందు రోజు వెంకయ్యనాయుడు గారు ఏమేమి మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవాహం, ఆ క్లారిటీ, అది ఆయన్ని ఎంత వాడిని చేసింది అనేటటువంటిది మనకందరికీ తెలుసు. మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి. నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటటువంటిది నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ, ఈ అవకాశం ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchi jaragalani, andarki manchiga undalani. That's a wonderful message, sir. Now I would request the honorable dignitaries to officially inaugurate the book. Dr. Garu, can you please help Chandrababu Naidu Garu, Madam Sirtharaman Garu and Venkaya Naidu Garu to formally inaugurate the book? Give one copy to Bharat. అదే నేను చేయలేను. కష్టపడతాను, వదిలేదు, మీరు వెళ్ళకండి. There's an English version and a Telugu version. All three guests. Thank you very much. Now, the orator par excellence. When we introduced Venkaya Naidu, we stopped at his being the Vice President of India. Later on, he went on to bag the second highest honor in the country, Padma Vibhushan. And still more to come. Request the Honorable Venkaya Naidu Garu to address the gathering and enlighten us with your wisdom and wit. Thank you, sir. అందరికీ నమస్కారాలు. మన ముఖ్య అతిథి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే
ఈ పుస్తక రచయిత డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, అమ్మాయి పురంధరేశ్వరి, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేయడం కోసం ముందుకు వచ్చినట్టు యొక్క భరత్, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా తెలవదు నాకు. వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు బాగా. ఒక విషయం మాత్రం చెప్పాలా, ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి, నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను వచ్చి కోరితే నేను తప్పనిసరిగా వస్తాను, ఆవిష్కరిస్తాను అని చెప్పాను. ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు. ఇది తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం, అంటే భవిష్యత్ తరం కోసం రాశాను. ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివల్ల కొంత లబ్ధి పొందుతారు అని చెప్పారు. చాలా సంతోషమైన విషయం అది. పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి. పెద్దల అనుభవాలు, వారు సముపార్జించినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు, అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అమలు చేశారు మన వాళ్ళు కొందరు. ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి. చరిత్ర దానంతట అది రాసుకోదు. చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటనల కాలక్రమం కాదు. చరిత్రలో అదొక భాగం మాత్రమే. మన గుర్తింపులకు చరిత్ర అనేది ఒక పునాది. అది మన ఉనికికి సాక్షి మాత్రమే. చరిత్ర ద్వారానే మానవాడికి జరిగిన మంచి చెడులు, విషాదాలు, వివిధ సమాజాలు ఎదిగిన లేదా క్షీణించిన తీరు, నాగరికత విరసిల్లినా లేదా అంతరించిన ఆ యొక్క తీరును తెలుసుకోగలం. చరిత్ర ద్వారానే అది సాధ్యమవుతుంది. దీనిని బట్టే వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ, భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం విఘ్నులైన వారు ఎవరైనా చేస్తారు. మామూలుగా గతం లేనిదే వర్తమానం లేదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు లేదు. అందుకే చరిత్రను సరిగా నమోదు చేయడం, చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. ఆ లైన్ ఒకటి అండర్లైన్ చేసి చెప్తాను నేను. ఈ చరిత్రను సరిగా నమోదు చేయడం, దీనికి ఆ మాట అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా చెప్తాను నేను. చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడం మానవ సమాజానికి చాలా అవసరం. దురదృష్టవశాత్తు చరిత్ర చాలా వరకు నాకు కొంత అనుభవం ఉంది, కొంత వయసు కూడా ఉంది కాబట్టి కొంత చదివానండి. చదివంటే ఇది పెద్ద పుస్తకాలు చదవలేదు, కానీ నేను మానవ జీవితాలు చదివాను ఎక్కువగా. నా జీవితంలో నాకున్న అనుభవం అదే.
నేను మామూలు పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్నవాడిని. అందువల్ల పెద్ద పెద్ద పుస్తకాలు చదివేంటి ఆసక్తి కానీ అలాంటి అవకాశం కానీ ఆ విధమైన ప్రయత్నం కానీ నేను చేయలేదు. మామూలు పుస్తకాలు చదివాను. కొంతమంది గాంధీ గారి గురించో, లేకపోతే పటేల్ గారి గురించో, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించో, వివేకానందుడి గురించో, ఇలా కొంతమంది భారతీయ మహానాయకుల యొక్క జీవితాలను చదివాను. కానీ నేను అన్నిటికన్నా బాగా చదివానని చెప్పి నేను చెప్పుకోగలిగింది దేశ ప్రజల జీవితాన్ని బాగా చదివాను. దేశం అంతా తిరిగాను. ఇప్పుడే నేను శ్రీనివాసరావు చెప్తున్నాను, నేను నా జీవిత కాలంలో 520 జిల్లాలు తిరిగాను దేశంలో, 520 డిస్ట్రిక్ట్స్. 18వ సంవత్సరం మొదలుపెట్టి ఇప్పుడు 75వ సంవత్సరం దాకా. దానివల్ల కొంత జ్ఞానం, కొంత ఏదో నాలెడ్జ్ అంటారు కదా, అది కొద్దిగా ప్రాప్తించేందుకు అవకాశం ఉంది. కానీ ఎందుకు చరిత్ర వక్రీకరణకు గురైందని అంత పెద్ద మాట మీరు అంటున్నారంటే ఇది నేననే మాట కాదు. ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క ఉపఖండ చరిత్ర చాలా వక్రీకరణకు గురైంది, చాలా వరకు ధ్వంసానికి కూడా గురైంది. ఎలాగూ ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు. కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు, మంచిది. భారతదేశం యొక్క చరిత్ర కూడా రాసేదానికోసం ప్రయత్నం చేయండి. మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు చేసిన యొక్క అసమానమైన యొక్క సేవలు, త్యాగాలు, పోరాటాలు, వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు, తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మనం, ఆ తర్వాత విధ్వంసానికి గురి, మన చరిత్రాత్మకమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపై చాలా దేవాలయాలు పడగొట్టారు. దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది. చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి బయట తీయగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు, దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా. ఈ తర్వాత ఈ పరాయి దేశాల వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ కాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికి కూడా తెలుసు. ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి, వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ అని లేదు, అలెగ్జాండర్ గ్రేట్. భారతీయ చరిత్ర ఇది, భారతదేశ యొక్క చరిత్ర, ఇండియన్ హిస్టరీ. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, స్వామి వివేకానంద, లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ. పరాయి దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా. నేను నాకు తెలిసిన చదువు నేను చదువుకున్నప్పుడు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని. మా మాస్టర్ అడిగా, ఎందుకు సార్ ఈయన గ్రేట్ అని. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అయ్యా, బలవాడు నువ్వు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా బోధపడలేదు దేనికి గ్రేట్ రాబర్ట్ క్లైవ్ అని. అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కాబట్టి, వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి, ఆ దోచుకోవడంతో పాటు కొంతమంది మనస్సును కూడా దోచుకోబోయారు. అందుకని మన వాళ్ళు ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళయ్యా, కొంతమంది వాళ్ళు ఏం చేసినా గొప్పగా చేస్తుంటారని అలాంటి భావాన్ని కలిగించారు వాళ్ళు, చరిత్రను వక్రీకరించి వాళ్ళ విషయాలను చూపించి. అందువల్ల చరిత్ర వక్రీకరణ కాకుండా జరగాల. అలాగే కొంతమంది వాళ్ళ దృక్పథంతో రాస్తుంటారు, అదొక కొత్త ట్రెండ్ దేశంలో. వాడికి ఏదో ఒక కొంతమంది లెఫ్ట్ హిస్టర్నో, రైట్ హిస్టర్నో, ఆ హిస్టర్నో, ఈ హిస్టర్నో ఏదో ఆ దృష్టిలో పెట్టుకొని చరిత్ర రాయడం కూడా మనం చూస్తూ ఉన్నాం, రాశారు కూడా, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈ వెంకటేశ్వరరావు గారు రాసిన ఈ ప్రపంచ చరిత్రలో తనకు తెలిసిన, తాను సేకరించిన సమాచారాన్ని బట్టి ఏదో దృక్పథంతో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా సరళమైన భాషలో మన ముందు పెట్టాడు. అందువలన అది సంతోషించాల్సిన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. మన వద్ద అంకెల వ్యవస్థ మన దగ్గర ఉండింది, దాన్ని మన దగ్గర అరబ్బులు నేర్చుకున్నారు. వాళ్ళు కూడా గణితంలో కొంత కృషి చేశారు. వారి నుంచి ఐరోపాకు వ్యవస్థ, అంకెల వ్యవస్థ వెళ్ళింది. అయితే అరబ్బులేమో అంకెలను హిందుస్థానీ అంకెలని పిలుస్తారు ఇప్పటికి కూడా. పాశ్చాత్య దేశాల వాళ్ళు వాటిని అరబిక్ అంకెలు అంటుంటారు.
అరబ్బులే దాన్ని కనిపెట్టినట్టుగా ప్రాచుర్యం సాగించారు. ఒక ఉదాహరణ చెప్పడం కోసం ఆ మాట చెప్తున్నాను నేను. చరిత్రను ఎలా వక్రీకరిస్తారు అనే దానికోసం అని చెప్పాలి. దేశ విభజన కారణంగా మన చాలా చరిత్రను కోల్పోయాం. మన ఆనవాళ్ళను కూడా ధ్వంసం చేశారు. ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానం అందించిన తక్షశిల విశ్వవిద్యాలయం సర్వనాశనానికి కారణమైంది. తక్షశిల, విక్రమశిల, ఆ రోజుల్లో నలంద, ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి అంతా కూడా ప్రపంచంలో వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని ఇక్కడ చదువుకొని పోయేవాళ్ళు. పుస్తకాలు కూడా రాశారు. ఇది నేను వెంకయ్యనాయుడు చెప్పిందో లేకపోతే భారత చరిత్రకారులు చెప్పిన విషయం కాదు. హ్యూయన్ సాంగ్, పాహియాన్, చైనీస్ చరిత్రకారులు వచ్చి ఆ రోజుల్లో పరిశీలించి చూసి రాశారు. అందువలన మనము మేలుకొని మన చరిత్రను మనం కాపాడుకోవాలా, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలా. మన యొక్క ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఆ దిశలో ముందడుగు వేస్తుంది. అదే కాదు, ఈ మరిగిపోడినంటే ఈ చరిత్రలో ఉన్న విషయాలను బయటికి తీయడం కోసం కూడా ఇంకా పరిశోధనలు జరగాలని చెప్పి నేను కోరుకున్నా. యువతరం విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు వారితో పాటు చరిత్ర కూడా తెలుసుకోవాలి. చరిత్ర చాలా అవసరం. ఇందాక వెంకటేశ్వర గారు కూడా చెప్పారు కదా, నాకు కూడా అనిపిస్తుంది. ఏ సబ్జెక్టు చదివేవాడికైనా, మెడిసిన్ చదివేవాడికైనా, ఇంజనీరింగ్ చదివేవాడికైనా, లేకపోతే ఐటీలో ఉండేవాడికైనా దేశ చరిత్ర ఒక తప్పనిసరి భాగం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది. ఈ గుజరాత్లో అత్యంత ప్రాచీన నగరం ద్వారకా విశేషాలను పరిశోధించే లక్ష్యంతో పురావస్తు శాఖ రంగంలోకి దిగి సముద్ర గర్భంలో ఉండే ఆనవాళ్లను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పరిశోధనలు చేసేవాళ్ళు మరింతగా పరిశోధనలు చేసి సమగ్రంగా మన చరిత్ర, మన సంస్కృతి, మన ఆనవాళ్ళు, మన పద్ధతులు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, సేకరించిన యొక్క ఆ సమాచారము, విజ్ఞానము మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చరిత్రకారులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గతానికి సంబంధించిన యొక్క నమోదు, చరిత్ర మామూలుగా ఈ నమోదు తటస్థ వైఖరితో జరగాల. మళ్ళా నేను అండర్లైన్ చేస్తున్నది, తటస్థ వైఖరితో జరగాల. ఇజాలు దాంట్లో జొప్పించకూడదు ఎవరు కూడా. అందువలన చరిత్రను నమోదు చేసే వ్యక్తుల యొక్క దృక్పథాలకు అనుగుణంగా చరిత్రను తయారు చేయకూడదు. జరిగినట్టుగా సమాచారాన్ని సేకరించి భిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా చారిత్రాత్మక సత్యాలను అన్వేషించి దాని శాస్త్రంలో తీసుకెళ్లాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన చారిత్రక అనేక ప్రదేశాల్లో ఉన్న అన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రలో యాత్రా సాహిత్యం ఉంది ఒక ముఖ్యమైన పాత్ర. యాత్రా సాహిత్యం నేను చెప్పాను కదా, కొద్దిగా నాకు ప్రాపంచిక పరిజ్ఞానం వచ్చిందంటే తిరగడం వలనని. మన దేశంలో తిరిగాను, విదేశాల్లో కూడా తిరిగాను. తిరిగి జనంతో నేను ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడిగా కూడా, మామూలుగా రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటారు, విజిట్, ఒక మీటింగ్, ప్రెస్ కాన్ఫరెన్స్, నైట్ ఈవినింగ్ ఫ్లైట్, రిటర్న్. నేను జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రాత్రి నైట్ హాల్ట్ చేయాలా. అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి. మనకి అందరూ మాట్లాడతారు మనసు విప్పి. నువ్వు అటు కాకుండా వెళ్ళి కార్యకర్తలను అడ్రస్ చేస్తావు, మీటింగ్ అడ్రస్ చేస్తావు, ప్రెస్ అడ్రస్ చేస్తావు, వెళ్ళిపోతావు అనుకోండి, నీకు లోతైన విషయాలు తెరవు. నేను ఆ దృక్పథాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళినా రాత్రిపూట ఉండడం, వాడితో గడపడం అలవాటు చేసుకోవడం వలన కొంత విషయ పరిజ్ఞానం వచ్చిందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ హ్యూయన్ సాంగ్ చాలా విలువైన సమాచారాన్ని సేకరించాడు. మన ప్రాచీన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను గురించి కూడా, ఆ రోజున సమాచారం గురించి కూడా అందించాడు. అది అంటే ఇందాక చెప్పాను కదా, ఈ యాత్రీ సాహిత్యం ఏతుందో దాన్ని చక్కగా నమోదు చేసే ప్రయత్నం ఆ రోజుల్లో అతను చేశాడు. కొంత యాత్రికులు సంపూర్ణ అవగాహనతో, తటస్థ వైఖరితో వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భారత్లో యాత్రా సాహిత్యం రాసిన వారు తక్కువే. తెలుగులో యాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య అని ఆయన రాసిన కాశీ యాత్ర చరిత్ర 1930-31 సంవత్సరంలో చాలా ముఖ్యమైనది. మొదటిది కూడా ఒక రకంగా చెప్పాలంటే యాత్రా సాహిత్యంలో. యాత్రా సాహిత్యం ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడ ప్రజల సాంఘిక సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుగునేటికి అవకాశం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడంతా ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్టే ఈ రోజుల్లో ఈ ట్రావెల్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. చూసింది చూసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా వీటిలో నిక్షిప్తం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను.
ట్రావెల్ యాక్ట్స్ వరకు పర్వాలేదు, కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు, సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు, అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. ఈ సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు. నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నవాడిని కాదు నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది, దీనికి పరిష్కారం ఏంది, సరైన పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి, దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్. అది వేరే విషయం అనుకోండి. రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పోను, నేను రాజకీయాల్లో లేను నేను ఇప్పుడు. అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇదే. కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది. అందువలన చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయితలకు మాత్రమే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అందరి యొక్క బాధ్యతగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. మంచి పుస్తకం ఆవిష్కరించే ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా, ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపులకు లోనైపోతుంది. ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తరుణంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైన ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకళింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి, అభివృద్ధికి మరింత ఊతం వస్తుందనే ఉద్దేశంతో మంచిగా నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్నారు. నీకు నా అభినందనలు. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పడానికి సభలో లేను. సభలో ఉన్నప్పుడు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేవాడినే, కానీ నేను మాట్లాడడం కాదు, చైర్మన్ మాట్లాడడం కాదు కదా, మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. మేమిద్దరం మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అనేది ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో
విద్యా బోధన జరగాలని చాలా చాలా సంతోషం. మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు సార్. ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవనుకోండి కళ్ళద్దాలు అటు పనిచేస్తాయి. అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే, సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని. ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వేయడం, ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే. తెలుగు వాళ్ళకి తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం లభించింది. నేను ఇందాకే చెప్పాను, నేను రాజకీయాల్లో లేను, కానీ ఆలోచనలు అయితే బాగుంది, ఆలోచన చేస్తుంటాం మామూలుగా. మనం చెప్పాను, నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను, నాకు చెప్పదలుచుకొని చెప్తుంటాను. ఎవరి దాన్ని ఉద్దేశించింది కాదు, ఎవరికి చెడు సంకల్పించేది కాదు. నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరే కూడా కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. Thank you very much, sir. That was a wonderful speech. Now, the Honorable Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu garu. He is one of the few leaders in the world on the development path and building a greenfield city. I would request. No. We are telling facts about you, sir. We are telling on real facts. The most development-oriented person we know. Request you to give your guidance. మన అందరి అభిమాన నాయకురాలు, మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం, కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది. దేశ సేవలో పునీతమైనప్పుడు మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు, గౌరవనీయులు పద్మవిభూషణ్. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా 1978లో అసెంబ్లీలో ప్రవేశించాం. అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు, అదే పంచుంది. ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు. ఆ రోజుల్లో మేము అసెంబ్లీకి వస్తే, నేను ఆ తర్వాత 1980లో మంత్రి అయ్యాను. ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి, జైపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు, వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు. నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడిని ఎప్పుడు అభినందించేవాళ్ళు. ఎందుకంటే
చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా గౌరవం పెరుగుతుందని. అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన, సాధారణ కుటుంబంలో పుట్టిన, అంచెలుగా ఎదిగి భారతదేశంలోని అత్యున్నతమైన స్థానంలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడు అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు, అందరూ ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు, కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను, ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు.
ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి నాకు. అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది, నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది, అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు. ఆయన అంటున్నాడు, నేను రిటైర్ అయినాన్ని, కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు, కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంతమంది భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటా, వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. మళ్ళా ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడ ఒక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. పిల్లలకి అది కూడా చెప్పాడు, నేను మర్చిపోయాను. పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు. అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు. పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు, ఫస్ట్ బుక్ రాశాడు. అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం, ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి. అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర,
వేర్పాటువాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు. ప్రపంచతత్వం, నాయకత్వం, దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు, ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను, మొత్తం డీటెయిల్ అన్ని ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు. మనం అందరం ఒక 4-5 సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో 50 ఏళ్ళు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే 50 ఏళ్ళతో ఆగదు. కొంతమంది మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు. శాశ్వతంగా ఎందుకు బతకూడదని. గాడ్ ఓన్లీ నోస్. కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు అగ్రదేశాలు, అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జనాభా లేదు, ఏఐ ఉంది, లేకపోతే టెక్నాలజీ ఉంది, దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది. యూరోప్ కానీ, చైనా కానీ, అదే మరిగా మీరు చూస్తే చాలా దేశాల్లో, జపాన్ కానీ, అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం అందరం అదృష్టవంతులం. భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ట్ చేసే వచ్చింది. ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను ముందుకు కూడా చెప్పాను. ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆవిడ యొక్క ప్రస్థానం, వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు, పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకసారి మనం చూసినప్పుడు, వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు, ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మగవాళ్ళ కంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని. మా వెంకటేశ్వర గారు చాట్ జీపీటీ కొట్టి ఆయన పుస్తకం ఏ విధంగా ఉంది రేటింగ్, అది వాస్తవం. మీరు కూడా చాట్ జీపీటీ కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా, ఆడవాళ్ళు ఇంటెలిజెంటా అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని వస్తుంది. దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇది దర్ ఇస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్. నాకు డౌట్ వచ్చి మా ఆఫీసులో అడిగితే మా వాళ్ళు కూడా అదే చెప్పే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు వారిని చూసిన తర్వాత, నిర్మలా సీతారామన్ గారిని చూసిన తర్వాత, మదురైలో సావిత్రి నారాయణ్ ఒక మన మారిగానే ఒక సాధారణ కుటుంబం. అక్కడ ప్రాథమిక విద్య మదురైలో చేయడం, తిరుచిరాపల్లిలో ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం, ఢిల్లీ జేఎన్టీలో ఆర్థిక శాస్త్ర డిగ్రీ తీసుకోవడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వెళ్ళి పీజీ చేయడం, అక్కడి నుంచి ప్రైస్ వాటర్ కూపర్స్లో పనిచేయడం కన్సల్టెంట్గా, ఐక్యరాజ్య సమితిలో పనిచేయడం, ఇండో బ్రిటిష్ సొసైటీ కూడా పనిచేయడం. ఇదంతా కూడా వారు ఆర్థిక మంత్రిగా పనిచేయడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ ఈ దేశ అభివృద్ధికి ఈరోజు ఉపయోగపడతా ఉంది. అదే సమయంలో 2008 నేషనల్ స్పోక్స్ పర్సన్గా బీజేపీ ఎంపిక చేయడం. అక్కడి నుంచి మనం చూస్తే మోడీ గారి యొక్క విశిష్టత, రైట్ పర్సన్ని సెలెక్ట్ చేయడంలో నిర్మలా సీతారామన్ గారిని 2014లో పికప్ చేశారు.
నాకు కూడా చాలా సంతోషం. 2014లో మొదటిసారి వారి ప్రస్థానం రాజకీయంగా ఎంపీ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యారు రాజ్యసభలో. అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైం అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశారు. 10 ఏళ్ళు ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్టర్గా మొట్టమొదటిసారి అనుకుంటే ఇది కూడా రక్షణ మంత్రిగా పనిచేయడం, మహిళ పనిచేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అక్కడి నుంచి 19లో కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ ఛార్జ్ తీసుకున్నారు. అంటే 145 కోట్ల మందిని సమర్థవంతంగా నడిపించడంలో, అందరి జీవితాల్లో వెలుగు రావడంలో నరేంద్ర మోడీ గారు ఏ ఆశయాలు అయితే పెట్టుకున్నారో ఆ ఆశయాల్ని అమలు చేసే దాంట్లో ఒక డిసిప్లిన్గా ముందుకు పోతున్నారు. ఓసారి కొంచెం కటువుగా కూడా ఉంటారు, అవసరం కూడా. ఫైనాన్స్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో చూస్తే అందరికంటే ఎవరు గట్టిగా ఉంటారంటే, నెగిటివ్గా కూడా ఉంటారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు వారసత్వంగా వచ్చేది. స్టేట్ గవర్నమెంట్స్లో కూడా మోస్ట్ అన్పాపులర్ సెక్రటరీ ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ, మోస్ట్ హేట్రెడ్ పర్సన్ కూడా. కానీ ఈరోజు ప్రజలందరూ మెచ్చుకునే ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కార్యక్రమాలు చేపట్టారు. 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చాం. ఐఎమ్ విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్ వర్క్. ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థగా మనం రాబోతున్నాం. దానికి మనం అందరం గర్వపడాలి. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది, రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చరిత్ర గురించి. చరిత్ర అనేది అందరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చరిత్రను నెమరు వేసుకునే సమయంలో చరిత్రను సృష్టించే అవకాశం భారతదేశానికి ఈరోజు వచ్చింది. ఈరోజు మనందరం చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అక్కడి నుంచి ఐటీ వచ్చింది. ఇండియా ఫస్ట్ మూవర్ కింద మూవ్ అయ్యాం. 3వది డెమోగ్రఫిక్ డివిడెండ్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద మనకు వచ్చింది. దీంతో మన వాళ్ళందరూ చూస్తే ఒకప్పుడు ఎవరైనా మాట్లాడితే జూయిష్ ఇస్ ది బెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఇండియన్స్ ఆర్ ది బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. దాంట్లో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. దానికి నేను గర్వపడుతున్నా. చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీకి వినిపడి అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నిన్న నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను.
నేను ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం, ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు, ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా. పేషెంట్ వెరీ స్ట్రాంగ్, కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే 25 సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, సామర్థ్యం, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి వెంకటేశ్వరరావు గారిని కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం. నేను ఇంకా చదువుతాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను. చదివిన తర్వాత నేను కూడా మీరు అన్నట్టు నేర్చుకోవాలని ఇది ఉంది, కానీ ఈ పనుల వల్ల ఇది చేయడం లేదు. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. దాంట్లో నాటి ఆచారాలు, ఆహార వేట నుంచి వ్యవసాయ వరకు ఇందులో ఉంది. ఆయన మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పాడు, కొన్ని నాకు కూడా అర్థం కాల, ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి. అలాంటివి డెప్త్కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప, ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందులో ఖండాల విభజన కానీ, తెగల వలసలు కానీ, ప్రాంతాల మార్పులు, మానవ చరిత్రపై వాటి ప్రభావం, యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత విశ్వాసాలు, మత పెత్తనాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చాయి అన్నీ చెప్పారు. ఇంకొక పక్క బానిస వ్యవస్థ, సామాజిక సంస్కరణలు, నగర రాజ్యాల ఏర్పాటు, అభివృద్ధి, గ్రీక్, పర్షియన్ యుద్ధాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకునే అన్నీ కూడా కూలంకుషంగా ఒక మాటలో చెప్పాలంటే ఏది వదిలిపెట్టకుండా సైన్స్, టెక్నాలజీ, హిస్టరీ, పాలిటిక్స్, ఇజాలు అన్నీ కూడా ఏది జరిగిందో, ఏది పనిచేస్తుందో అవన్నీ కూడా చెప్పారు. ఇంకొక పక్కన భాష, కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, ఆధునిక చరిత్ర, భూస్వామ్య వ్యవస్థలు, తెగలు, జాతులు, భారతీయ రాజులు, కడాన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజా పరిపాలన కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే దండయాత్రలు. ఇంకో పక్కన చూస్తే అచ్చు యంత్రం నుంచి ఇంటర్నెట్ వరకు సాంకేతిక విప్లవం, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మళ్ళా ప్రిడిక్ట్ చేసి అన్నీ కూడా ఇంత మునుపు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు చరిత్రను వక్రీకరించకుండా జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పడం అనేది ఏ కొద్ది మందే చేస్తారు. అందులో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక్కరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ, వీటి కోసం వారెంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండదగ్గ పుస్తకం, ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మేము మామూలుగా ఎప్పుడూ రాజకీయ మీటింగ్లు ఉంటాయి. ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, ఒక ఆత్మీయ సమ్మేళనం నా లెక్క ప్రకారం. మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా
ఏ విధంగా సమాజానికి అందించాలో అందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఒకసారి మాట్లాడుతూ తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాదు, లేచి మళ్ళీ కాఫీ తాగేసి కూర్చొని రాసి తర్వాత పడుకునేవాడిని అని చెప్పారు. అంటే ఆ పట్టుదల ఉన్నప్పుడు మనిషిలో అలాంటి శక్తి వస్తుంది. ఓసారి నిద్ర రాని రాత్రులు గడుపుతూ ఉంటాం, కానీ అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ వర్క్. మీ అందరి తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.